హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాం. మంచి 2 బళ్ళు తీసుకొని వచ్చామండి. 2 వెహికల్స్ కూడా ఒకటే రేట్లో వచ్చినాయండి. ఒక బండి వచ్చేసరికి మహీంద్రా థార్, ఇంకో బండి వచ్చేసరికి హుండై అల్కజార్. మంచి ఫీచర్స్తో తక్కువ బడ్జెట్లో మీ ముందుకి 2 వెహికల్స్ తీసుకొని వచ్చానండి. ఈ వెహికల్స్ ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్తాను. ముందు మోడల్ డీటెయిల్స్ అవి చెప్తానండి. ఈ హుండై అల్కజార్ 2021 మేక్ అండి. డీజిల్ ఆటోమేటిక్. రీడింగ్ కూడా 1,07,000 తిరిగింది. ఇన్సూరెన్సు, టైర్లు అన్నీ ఫోర్స్లో ఉన్నాయండి. మంచి ఫీచర్స్తో తక్కువ బడ్జెట్లో ఉంది బండి. ఇది వచ్చేసరికి 2022 మహీంద్రా థార్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4 వీల్ డ్రైవ్, డీజిల్ బండి. చాలా తక్కువ తిరిగింది, 34,000 చిల్లర తిరిగిందండి. దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదు. టైర్లు అయితే కనుక కంపెనీ టైర్ల మీదే ఉంది. ఈ రెండు బళ్ళ గురించి మీకు వివరంగా చెప్తాను. హలో అండి. ఇందాక మనం అనుకున్న దాంట్లోనే మహీంద్రా థార్ మీ ముందుకు తీసుకొచ్చి దీని గురించి చెప్దామని చూస్తున్నాను. ఈ వెహికల్ వచ్చేసరికి మహీంద్రా థార్ 2022 మేక్ అండి. ఇన్సూరెన్స్ అయితే కనుక థర్డ్ పార్టీ ఉంది, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే కాదండి. ప్లస్ టైర్లు వచ్చేసరికి కంపెనీ టైర్స్ మీదే ఉంది. ఎందుకంటే రీడింగ్ తక్కువ తిరిగిన బండి కాబట్టి, అరుగుదల అయితే ఏం లేదు. సో వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇంతకుముందు మనకి మహీంద్రాలో కమాండర్ జీప్ అనేవాళ్ళు. ఈ కమాండర్ జీప్ నుంచి అప్గ్రేడ్ అయ్యి మహీంద్రా థార్గా మార్చారు. సో ఈ వెహికల్ వచ్చేసరికి ఆ మహీంద్రా ఏదైతే కమాండర్ జీప్ తోలిన కస్టమర్లు ఉన్నారో ఈ బండి ఎక్కినట్లయితే కనుక చాలా మంచి మోడిఫికేషన్తో తీసుకొని వచ్చారని చెప్తారండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ బళ్ళకి పవర్ స్టీరింగ్ రాదు, మాన్యువల్ స్టీరింగ్తో వచ్చేది. ఈ వెహికల్ వచ్చేసరికి కంప్లీట్గా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారంగా, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా, యూత్ని ఆలోచించి, లేదంటే ఒక పొలిటికల్ వాళ్ళని కూడా ఆలోచించి వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ప్లస్ ఈ బండిని ఘాట్ రోడ్స్లో కానివ్వండి, ఎక్కడన్నా రఫ్ రోడ్స్లో కానివ్వండి వెళ్ళే విధంగా ఈజీగా చేశారు. టెక్నాలజీ 4 వీల్ డ్రైవ్ కింద వస్తుంది. దీనికి ఓల్డ్ వెహికల్కి ఇప్పుడు వచ్చిన థార్ వెహికల్కి కంపారిజన్ చేసుకున్నట్లయితే కంప్లీట్ పవర్ స్టీరింగ్ బండి అండి. ప్లస్ ఏసీతో వస్తుంది, ప్లస్ ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది, 4 డోర్ల పవర్ విండోస్తో వస్తుంది. అంత టెక్నాలజీ మార్చారండి. ఇంతకుముందు వచ్చేసరికి మాన్యువల్ స్టీరింగ్తో వచ్చేది, మాన్యువల్ పవర్ విండోస్ వీల్స్తో వచ్చేది. అంత అప్గ్రేడ్ అయ్యి వచ్చిందండి. ఒక్కసారి ఇంటీరియర్స్లోకి వెళ్దాం. అవుట్ సైడ్ టైర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 70-80% బటన్ ఉన్న టైర్లేనండి. ఇంటీరియర్ వచ్చేసరికి ఒక్కసారి చూడవచ్చు మీరు. అంటే ఒక 4 నంబర్స్, నలుగురు యూత్ అవ్వచ్చు, పొలిటికల్ వాళ్ళు అవ్వచ్చు, జర్నీ చేయడానికి కానీ చాలా ఈజీగా మౌల్డ్ చేసిన వెహికల్ అండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 34,000 చిల్లర తిరిగిన బండి అండి. 34,000 కిలోమీటర్లు తిరిగిన బండి. చాలా తక్కువ తిరిగినండి, నలగలేదు వెహికల్. దీన్ని ఇంకొక విధంగా చెప్పాలంటే కనుక సాఫ్ట్ టాప్ బాడీ అంటారండి. ఈ టాప్ లెవెల్ ఏదైతే మీరు చెక్ చేసుకున్నట్లయితే, ఈ టాప్ అనేది సాఫ్ట్ లెవెల్, సాఫ్ట్ టాప్ అని చెప్పంటారు. ప్లస్ ఇవి వెహికల్కి ఇంటీరియర్కి వచ్చేసరికి ఏసీ, పవర్ స్టీరింగ్, మీకు ఏసీ వస్తుందండి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఇక్కడ ఏదైతే ఈ బటన్స్ ఇచ్చారో ఈ బటన్స్ వచ్చేసరికి పవర్ విండోస్.
మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ 4-wheel డ్రైవ్. ఈ చిన్న గేర్ వచ్చేసరికి 4-wheel డ్రైవ్ కింద వస్తుంది. MP3 ప్లేయర్తో సహా వస్తుందండి. ప్లస్ ఈ కస్టమర్ వచ్చేసరికి దీనికి ఈ స్క్రీన్ వేయించుకున్నారు. నార్మల్గా ఏసీ ఈవెంట్స్ కానివ్వండి, అంటే యాక్చువల్గా ఒక ఫ్యామిలీ కార్ ఎట్లాగైతే వాడుకోవచ్చో అదేవిధంగా ఈ వెహికల్ డిజైన్ చేయడం జరిగింది. నలుగురు అయితే కనుక చాలా కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. అలాగే రేర్ టైర్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 75-80% ఉన్న బటన్ టైర్లే. అలాగే ఈ రేర్ ఈ డిజైన్ మీరు చూడొచ్చండి. అసలు ఒక స్పోర్ట్స్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ స్పోర్ట్స్ లుక్తో ఈ వెహికల్ ఇచ్చారు. రేర్ డిక్కీ వచ్చేసరికి నలుగురు కంఫర్టబుల్గా జర్నీ చేసే డిక్కీ స్పేస్ అండి. వాళ్ళ లగేజ్ క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉన్నంత డిక్కీ స్పేస్ ఇచ్చారు. వెనక 2 సీట్లు, ఎదురు 2 సీట్లు అండి. నలుగురు కంఫర్ట్గా చేయొచ్చు, జర్నీ చేయొచ్చు. మనకి ఏదన్నా అంటే వాన పడకుండా ఉన్నప్పుడు, లేదంటే ఎండ లేనప్పుడు ఈ పైన టాప్ మాత్రం తీసేయచ్చండి. అంత కంఫర్టబుల్గా వచ్చిన టాప్. ప్లస్ స్పీకర్స్ కూడా మీకు 4 స్పీకర్లు విత్ ట్యూటర్స్తో ఇచ్చారండి. ఈ కస్టమర్ మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేశారండి. రీడింగ్ తక్కువ తిరిగిన బండి మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ డోర్స్ వెహికల్ అండి. దీని ప్రైస్ కూడా మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడే. ఇది నార్మల్గా అయితే న్యూ వెహికల్ వచ్చేసరికి ఇప్పుడున్న ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 20 lakhs ఎబోనే ఉందండి. ఈ వెహికల్ ఆన్ రోడ్ 22 lakhs ఏమో ఉందని చెప్పని అంటున్నారు. ఈ వెహికల్ 2022 అంటే ఆల్మోస్ట్ సంవత్సరంన్నర ఉన్న బండి అండి. మనకి ఇది వచ్చేసరికి 14,70,000 చెప్తున్నారు కస్టమర్. ఇది కస్టమర్ వెహికలేనండి. 14,70,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్. మీకు గనక నచ్చినట్లయితే కనుక ఈ వెహికల్ గురించి కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేస్తే కనుక మీకు టెస్ట్ డ్రైవ్ ఇచ్చే అవకాశం ఏర్పాటు చేయొచ్చు. అలాగే మనం ఇంతకుముందు ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే లోన్ విషయం కూడా మనకి ఈజీగా అయ్యే ప్రాసెస్ అండి. ఒక కేవైసీ మీ యొక్క పాన్ ఆధార్ ఇచ్చినట్లయితే కనుక ఆ సిబిల్ స్కోర్ చెక్ చేసి మీకు ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీ ఉందనేది మీకు ఇమీడియట్గా చెప్పే అవకాశం అయితే ఉంది. సో ఇదండి ఈ వెహికల్ గురించి చెప్పాలంటే. 2022 మహీంద్రా థార్ 4-wheel డ్రైవ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఏసీ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉన్న బండి, సాఫ్ట్ టాప్ వెహికల్. వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 14,75,000 అవుతుంది. మీకు దగ్గరలో ఉన్నారు, మాకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని ప్రకారంగా మీకు అన్ని వివరంగా అప్డేట్ చేస్తాను. అదేవిధంగా ఇంకో వెహికల్లోకి వెళ్దామండి. ఇందాక అనుకున్నట్టుగానే మళ్ళీ రెండో వెహికల్ ముందుకు వచ్చామండి. ఇది 2021 మేక్ హుండై అల్కజార్. ఇన్సూరెన్స్ వచ్చేసరికి అప్డేట్లో ఉంది. టైర్స్ వచ్చేసరికి 70% టైర్స్ బటన్స్తో ఉందండి. ఈ అల్కజార్లో ఇది ప్లాటినం ఆప్షనల్ అని చెప్పనే వర్షన్ అండి. అంటే దీనికి మామూలుగా వచ్చేదానికి ఈ వెహికల్కి వచ్చేసరికి ఫీచర్స్ కొంచెం హై ఫీచర్స్తో వచ్చిందండి. డబల్ సన్ రూఫ్తో వస్తుంది. ఇంక్లూడింగ్ ఆల్ వీల్స్ ఎలో వీల్స్తోనే వస్తుందండి. ఒకసారి వెహికల్ ఇంటీరియర్స్లోకి వెళ్దామండి. అవుట్ సైడ్ మీరు మళ్ళీ ఈ వెహికల్ కూడా టైర్స్ చెక్ చేసుకోవచ్చు. న్యూ టైర్స్ అని చెప్పుకోవాలండి. అంటే 80% బటన్ ఉంది బండి. ఈ మిర్రర్స్ కూడా వచ్చేసరికి ఫోల్డబుల్ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మిర్రర్స్ అండి. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న బండి అండి. 6 సీటర్ హుండై అల్కజార్ ప్లాటినం ఆప్షనల్ వర్షన్, 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్, 4 doors పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, టచ్ ప్లేయర్, ప్లస్ ఆటోమేటిక్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్. ఈ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్లో మన ఈ యొక్క ఏదైతే మనకి ఈ ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మంచి ఫీచర్స్ ఇందులో ఇచ్చారండి. మంచి ఫీచర్స్తో ఇచ్చారు. మనం ఏ డ్రైవ్లో వెళ్ళాలనే విషయం కూడా మనకి ఇందులో అప్డేట్ చేస్తున్న బటన్ ఒకటి ఇచ్చారండి. ఈ బటన్ డ్రైవ్ మోడ్లో పెట్టుకున్నట్లయితే మనకి డ్రైవ్ మోడ్లో వెళ్తుంది. ఇక్కడ ఇంటీరియర్ చూద్దాం, ఈ డిస్ప్లే చూద్దాం. ఆ బటన్
ఏ మోడ్లో వెళ్తున్నాం అనేది మనకి, అంటే స్నోలో వెళ్ళొచ్చా లేదంటే శాండ్లో వెళ్ళొచ్చా లేకపోతే ఎలా వెళ్ళొచ్చు అనేది మొత్తం డిస్ప్లే చూపిస్తుందండి ఈ యొక్క డాష్ బోర్డ్ ఏదైతే ఉందో ఈ ఇన్స్ట్రుమెంట్లో. ప్లస్ ఇంటీరియర్ వచ్చేసరికి ఈ ఏదైతే ఈ టచ్ ప్లేయర్ ఉందో ఇది 360 డిగ్రీ కెమెరా వ్యూ కనిపిస్తుందండి, విత్ నావిగేటర్తో కనిపిస్తుంది. ఇందులో ఆటోమేటిక్గా 6 స్పీకర్స్ 2 ట్విట్టర్స్తో వస్తుందండి. దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ డాష్ బోర్డ్లో ఏదైతే స్టీరింగ్ ఆ ఫ్రంట్ డాష్ బోర్డ్ అక్కడ వస్తుంది, ఈ దిమ్మెలకు వస్తుందండి. అటువైపు ఉన్న దిమ్మె, ఇటువైపు ఉన్న దిమ్మె. ప్లస్ అది కాకుండా ఈ యొక్క సీట్స్లో ఏదైతే ఉందో ఈ సీట్స్లో ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుందండి, ఆ సీట్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇలా ఫ్రంట్ ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. అలాగే సన్ రూఫ్ వచ్చేసరికి డబుల్ సన్ రూఫ్తో వస్తుంది. అలాగే రేర్ సీట్ చూసుకుందామండి ఒకసారి. 2 నెంబర్స్ కూడా కంఫర్టబుల్గా ప్రయాణం చేసే 2 సీట్స్ అండి. ఇందులో ఇంటీరియర్ క్యాప్చర్ చేసే ఒక సెన్సార్ బటన్ ఇచ్చారు. లోపల హీట్ ఎంతైతే ఉందో ఏదన్నా జనరేట్ అవుతున్న ఆ సెన్సార్ ద్వారా అది ఆటోమేటిక్గా ఆ వేడిని తగ్గించే ఫీచర్ ఒకటి ఉందండి ఇందులో. రేర్ టైర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ 80% ఉన్న టైర్ బటన్ ఉంది. సిక్స్ నెంబర్స్ కంఫర్టబుల్గా జర్నీ చేసే వెహికల్ అండి. దానికి సంబంధించి లగేజ్ మనం ఇక్కడ క్యారీ చేయొచ్చు. ఇక్కడ టూల్ కిట్ కూడా మనం ఇందులో డైరెక్ట్ కంపెనీ నుంచే వేస్తారండి. టూల్ కిట్ అంటే జాకీ, వీల్ రేంజ్, వీల్ బిట్ అలాగండి. ఈ సీట్స్ కూడా ఫాలబుల్ సీట్స్ అండి, ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఎంత హైవే జర్నీ అయినా సరే 6 కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చండి. సో వెహికల్ వచ్చేసరికి ఎక్కడ యాక్సిడెంట్ అవ్వటం కానివ్వండి, ఎక్కడ టచ్అప్లు అవ్వటం కానివ్వండి, ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ ఈ వెహికల్లో లేదండి, అది చెప్పుకోవచ్చు. 6 నెంబర్స్ కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. తిరిగింద రీడింగ్ కూడా 1,07,000 1,08,000 వరకు తిరిగింది. టైర్స్, ఇన్సూరెన్స్ అన్నీ లైవ్లో ఉన్నాయండి. వెహికల్ మాత్రం ఎక్కడ యాక్సిడెంట్ అనే ఇదే లేదండి ఈ బండిలో. అలాంటి వెహికల్ తీసుకొని వచ్చాం. ఈ వెహికల్ కొత్త బండి వచ్చేసరికి ఇది కూడా ఆల్మోస్ట్ 22 lakhs పైనే ఉందండి. మనకి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 14,75,000 వరకు ఈ వెహికల్ సేల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ప్రైస్ అండి. మీకు ఏదన్నా నచ్చినట్లయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెస్ట్ డ్రైవ్ అనేది మనకి అవైలబుల్లో ఉంది. సో ఫైనాన్స్ ఆప్షన్ కూడా మనకి ఈజీ ప్రాసెస్లోనే ఉంది. ఎట్లాంటి కస్టమర్కైనా వాళ్ళకి సిబిల్ అటు ఇటుగా ఉన్నా సరే కనుక మనకి చేసే అవకాశం ఉంది. సో ఇదండి వెహికల్ గురించి అయితే కనుక 2021 హుండై అల్కాజార్ ప్లాటినం ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్ వెహికల్ విత్ సన్ రూఫ్ ఆటోమేటిక్ డీజిల్. సో అదండి వెహికల్ గురించి అయితే. సో అదండి మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు పేరున అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన 2 వెహికల్స్ కూడా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చిన వెహికల్సేనండి. మేము ఒక్కొక్కటి ట్రైల్ వేపించి ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసిన వెహికల్సేనండి ఇప్పుడు ఈరోజు మీకు చూపిస్తున్న 2 వెహికల్స్ కూడా. ఎక్కడ వెహికల్స్ 2 బళ్ళు కూడా యాక్సిడెంట్ అవ్వడం కానీ, పెయింట్ టచ్అప్లు అవ్వడం కానీ, పార్ట్లు మారటం కానీ ఏది లేదండి. మంచి వెహికల్స్ మీ ముందుకు తీసుకొని వచ్చాను. బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ 2 ఒకటే రేటు మీకు చెప్పాను. నెగోషియబుల్ ప్రైస్ వెహికల్స్ అండి. సో వెహికల్స్ గురించి అయితే మాట్లాడుకుంటే అది. సో ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్లో మనకి ఏదైతే ఫస్ట్లో మీకు అప్డేట్ చేశానో ఫస్ట్లో మా ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే ఉందో అందులో చెప్పిన ప్రకారంగానే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వెహికల్స్ వరకు కస్టమర్స్కి అందించడం మా యొక్క బాధ్యత అన్న విషయాన్ని ఏదైతే చెప్పామో అట్లాగే జరుగుతుంది. మనకి తక్కువ మీడియం వెహికల్స్ దగ్గర నుంచి హైయెస్ట్ వెహికల్స్ వరకు మనకు వస్తున్నాయి. అలాగే మన దగ్గర తీసుకుంటున్న ప్రతి కస్టమర్ మంచి సాటిస్ఫైతోనే వెళ్తున్నారండి. అందుకు మాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఆ ఒక్క మాట మీతో పంచుకుందామని చెప్పి ఆగాను. సో అది ఫ్రెండ్స్,
మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మరొక మాట చెప్తాను, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.